अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लगुरुं भजे। कन्दाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्छात्रं गोपालगुरुमाश्रये। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। భాగవతత్వములందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ వేదాంత దేశికుల వారు అనుగ్రహించినటువంటి భగవద్ధ్యాన సోపానము అనేటటువంటి ఒక స్తోత్రాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 10వ శ్లోకాన్ని అధ్యయనం చేసాం. అందులో దేశికుల వారు అప్పటి వరకు వారు అనుభవించినటువంటి అనుభవాన్నంతటినీ కూడా కలిపి ఒకసారి మనకి ఒక శ్లోకంలో అనుగ్రహిస్తున్నారు. అప్పటి వరకు విడివిడిగా ఒక్కొక్క దివ్య అవయవాన్ని రంగనాథుని యొక్క దివ్య అవయవాన్ని సేవించినటువంటి దేశికుల వారు, ఆ అనుభవంలో ఓలలాడుతున్నటువంటి దేశికుల వారు సమగ్రంగా ఆ మూర్తిని పెరియ పెరుమాళ్ళని పూర్తిగా సేవిస్తూ ఆ అనుభవాన్నంతటిని ఒక శ్లోకాల్లో అనుగ్రహించారు. పాదాంభోజం స్పృశతి భజతే రంగనాథస్య జంగాం ఊరుద్వంద్వే విలగతి శనైః ఊర్ధ్వమభ్యేతి నాభిం వక్షస్యాస్తే వలతి భుజయోర్మామికేయం మనీషా పత్రాభిక్యాం పిబతి వహతే వాసనాం మౌళిబందే. మామికేయం మనీషా, నా యొక్క మనసు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏమేమి చేస్తోంది, రంగనాథుని సన్నిధికి చేరినటువంటి నా మనసు ఏమేమి చేస్తోంది అంటే పాదాంభోజం స్పృశతి, పాదార విందములను అలా స్పృశించి అందులో ఉన్నటువంటి భోగ్యతను కొంచెం అనుభవించి భజతే రంగనాథస్య జంగాం, రంగనాథుని యొక్క జంగములను భజించి రంగనాథుని యొక్క పాదాంభోజములను స్పృశించి ఆయన జంగములను భక్తితోటి భజించి ఊరుద్వంద్వే విలగతి శనైః, మెల్లిగా ఊరుగుల దగ్గరికి వెళ్ళి అక్కడ చిక్కుకొని ఊర్ధ్వమభ్యేతి నాభిని సేవిస్తూ అలా పైనుండి పైకి చేరి వక్షస్యాస్తే వలతి భుజయోర్మామికేయం మనీషా, వక్షస్యాస్తే వక్షస్థలంలో హాయిగా అక్కడ విశ్రమించి వలతి భుజయోహో భుజముల చుట్టూ అలా పరిభ్రమించి వక్త్రాభిక్యాం తిరుముఖ మండలం అనేటటువంటి పుష్పంలో ఉండేటటువంటి ఆ మధువునంతా పిబతి సేవించి వహతే వాసనాం మౌళిబందే, చివరికి తిరు అభిషేకం చేరి అక్కడ ఉండేటటువంటి పరిమళములన్నిటినీ కూడా ఆఘ్రాణిస్తూ నా మనసు అదిగో రంగనాథుని యొక్క అనుభవంలో చేరి ఉంది అనేటటువంటి విషయాన్ని అందంగా క్రిందటి శ్లోకంలో తెలియజేశారు. పెరియ పెరుమాళ్ళను సేవించినటువంటి దేశికుల వారు పెరియ పెరుమాళ్ళ ముందే వేయించేసి ఉన్నటువంటి ఉత్సవారులు నంబెరుమాళ్ళని సేవిస్తూ ఆ అనుభవాన్నంతటినీ కూడా వారు అనుభవిస్తూ అద్భుతంగా ఒక శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు. తర్వాతి శ్లోకంలో ఆ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాంతోదారైః అయమిహ భుజైః కంకణాజాకిణాంకైః లక్ష్మీధామ్నః పృథులపరిఘైః लक्षिता भीतिहेतैहेतिः
అగ్రే కించిత్ భుజగశయనః స్వాత్మనైవాత్మన్ సన్ మధ్యే రంగం మమ చ హృదయే వర్తతే సావరోధః. స్వాత్మనైవాత్మన్ అసన్ అని సేవించుకోవాలి. ఆత్మనః సన్, స్వాత్మనైవాత్మనః సన్ అని విడ తీసుకోవాలి. దాసకుంటది. కాంతోదారైః అయమిహ భుజైః కంకణజాకినాంకైః లక్ష్మీధామ్నః మృదులపరిఘైః లక్షితాభీతిహేతిః అగ్రే కించిత్ భుజగశయనః స్వాత్మనైవాత్మనసన్ మధ్యే రంగం మమ చ హృదయే వర్తతే సావరోధః. పెరియ పెరుమాళ్ళను సేవించిన తర్వాత ఎదురుగుండా ఉన్నటువంటి నంబెరుమాళ్ళు ఎప్పుడూ కూడా పెరియ పెరుమాళ్ళకి ముందుగా ఒక అద్భుతమైనటువంటి సింహాసనం మీద వేయించేసి నంబెరుమాళ్ళు మనకి సేవను కటాక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఆ పెరియ పెరుమాళ్ళను సేవించిన తర్వాత ఎదురుగా వేయించేసి ఉన్నటువంటి నంబెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని మనసులో ధ్యానం చేస్తూ దేశికుల వారు ముందుగా వైభవాన్ని చెప్తున్నారు. కాంతోదారైః కాంత ఉదారైః అందమైనటువంటివి, గొప్ప తేజస్సుతోటి నిండినటువంటివి, ఉదారములైనటువంటివి. ఏంటి ఇవన్నీ? దేని గురించి చెప్తున్నారు అంటే రంగనాథుని యొక్క భుజముల గురించి చెప్తున్నారు. పరమాత్మ పెరియ పెరుమాళ్ళేమో ద్విభుజుడిగా 2 శ్రీహస్తాలతోటి వేయించేసి ఉంటే నంబెరుమాళ్ళు చతుర్భుజునిగా 4 శ్రీహస్తాలతోటి వేయించేసి ఉంటారు. కాబట్టి ఆ 4 భుజముల యొక్క వైభవాన్ని చెప్తున్నారు. కాంతోదారైః ప్రియమైనటువంటివి, గొప్పగా కాంతితోటి అందమైనటువంటివి, ఉదారములైనటువంటివి, కంకణజాకినాంకైః స్వర్ణ కంకణముల చేత అలంకరింపబడినటువంటివి. అంతేకాకుండా శాంగమనేటటువంటి విల్లుని ప్రయోగించడం వల్ల ఆ నారి తాడు ఆ శ్రీహస్తములకి దాని రాపిడి వల్ల కింకణములు కాయలు కాచినటువంటి గుర్తులు కలిగినటువంటివి. లక్ష్మీధామ్నః లక్ష్మీదేవికి నెలవైనటువంటి వక్షస్థలానికి పృథుల పరిఘైః పెద్ద పెద్ద గోడలుగా స్తంభాలుగా ఉన్నటువంటివి. అంటే లక్ష్మీదేవి ఏదైతే అంతఃపురంలో ఉంటుందో వాటికి రక్షణగా ఉండేటటువంటి గోడలు, అంతఃపురానికి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి 4 స్తంభాలుగా విరాజిల్లేటటువంటివి. ఈహ భుజైః ఇదిగో ఈ బాహువుల చేత లక్షితాభీతిహేతిః ఏం చేస్తాయి ఆ 4 బాహువులు అంటే ఎవరైతే ఆ రంగనాథుణ్ణి ఆశ్రయిస్తారో వారందరికీ కూడా ప్రకటిస్తూ ఉంటాయి, ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉంటాయి. ఏమని? అభీతిహేతై భయపడవలసినటువంటి అవసరం లేదు అని తెలియచేస్తూ ఉంటాయి. ఒక శ్రీహస్తంలో అభయహస్తము, ఇంకొక మిగిలినటువంటి 3 శ్రీహస్తాలలో 2 శంఖాన్ని, చక్రాన్ని, గదను పరమాత్మ ధరించి ఒక చేత్తో అభయహస్తాన్ని, అభయముద్రను చూపిస్తూ అభీతిహేతై భయాన్ని పోగొట్టేటటువంటివి. అయం ఈ అలా కలిగిన ఆ భుజములు కలిగినటువంటి వాడు నంబెరుమాళ్ళు అని చెప్తూ ఆయన ఎలాంటి వారు అంటే భుజగశయనః శేషసాయి అయినటువంటి పెరియ పెరుమాళ్ రంగనాథునికి ఆత్మనః తనకు
కించిత్ అగ్రే కొంచెం ముందు వేయించేసి ఉంటారు నంబెరుమాళ్ళు. కాబట్టి కించిత్ అగ్రే శేషశయన ఆత్మన కించిత్ అగ్రే పెరియ పెరుమాళ్ళైనటువంటి రంగనాథునికి ముందుగా వేయించేసి కించిత్ కొంచెం ముందర వేయించేసి ఉన్నటువంటి స్వ ఆత్మనాయేవ తనదైనటువంటి రూపంతోనే, అంటే పెరియ పెరుమాళ్ళు వేరు, ఇక్కడ వేయించేసినటువంటి నంబెరుమాళ్ళు వేరు కాదు. స్వ ఆత్మనాయేవ నేనే అక్కడ ఉత్సవమూర్తిగా వేయించేసి ఉన్నాను అని తనదైనటువంటి రూపంతోనే అని ఒక అర్థము. ఎలా అయితే పరమపదనాథుడు భుజాలతోటి వేయించేసి ఉంటారో, పాలసముద్రంలో క్షీరాబ్ధినాథుడు ఎలా చతుర్భుజములతో వేయించేసి ఉంటారో, స్వ ఆత్మనాయేవా తనదైనటువంటి రూపంతో ఎప్పుడూ కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడుగా ఉంటాడు. కాబట్టి స్వ ఆత్మనాయేవా తనదైనటువంటి రూపంతోనే స అవరోధ సన్ పత్నులతో కూడినటువంటి వాడై మధ్యే రంగే శ్రీరంగము మధ్య భాగంలో శ్రీరంగమునందు చ మరియు మమ హృదయే వర్తతే నా హృదయంలో కూడా వర్తిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నంబెరుమాళ్లను సేవించిన తర్వాత మధ్యే రంగే మమచ హృదయే వర్తతే సావరోధ రంగనాథుడు శ్రీరంగంలో అద్భుతంగా విరాజిల్లుతున్నాడు, నా హృదయంలో కూడా అద్భుతంగా విరాజిల్లుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ నంబెరుమాళ్ళు ఎలా వేయించేసి ఉన్నారు అంటే కాంతోదారై అహమిహ భుజై కంకణజ్జాకిణాంకై లక్ష్మీధాంన పృదుల పరిఘై లక్షితాభీతిహేతి అగ్రే కించిత్ భుజకశయనః స్వాత్మనైవాత్మన సన్ మధ్యే రంగం మమ చ హృదయే వర్తతే సావరోధః. ఆ రమణీయమైనటువంటి ఉత్సవమూర్తుల యొక్క కమనీయమైనటువంటి ఆ సౌందర్యాన్ని అంతటినీ కూడా అద్భుతంగా వర్ణిస్తున్నారు దేశకుల వారు ఈ శ్లోకంలో. ఉత్సవమూర్తి ధ్రువమూర్తియే అక్కడ పెరియ పెరుమాళ్లే ఉత్సవమూర్తిగా విరాజిల్లుతున్నారు అనేటటువంటి విషయాన్ని స్వ ఆత్మనేవ సన్ ఆయనే ఆ పెరియపెరం భుజగసైనుడే ఇక్కడ నిల్చొని నంబెరుమాళ్ళుగా సేవ సాయిస్తున్నారు. మూలమూర్తి మూల పెరియ పెరుమాళ్ళ శేషతల్పంపై పవళించి ఉన్నటువంటి వారు, బిభుజులు రెండు భుజములు కలిగినటువంటి వారు, ఉత్సవమూర్తి ఏమో పద్మపీఠం మీద నిల్చొని సేవ సాయిస్తున్నటువంటి వారు, చతుర్భుజములు కలిగినటువంటి వారు, ఉభయ నాట్యమారులతోటి ఉజ్వలంగా ప్రకాశించేటటువంటి ఉత్సవవర్లు కొంచెం మూలవర్లకి కొంచెం ముందుగా వేయించేసి ఉంటారు. కాబట్టి అగ్రే కించిత్ స్వాత్మనైవాత్మన సన్ అని పలుకుతున్నారు. ఈయన అక్కడేమో పడుకొని సేవ సాయిస్తున్నారు, ఇక్కడ నిల్చొని సేవ సాయిస్తున్నారు. అక్కడ అక్కడ ద్విభుజుడిగా సేవ సాయిస్తున్నారు, ఇక్కడ చతుర్భుజుడిగా సేవ సాయిస్తున్నారు. ఆ చతుర్భుజములు కూడా ఎలాంటివి అంటే ఆళ్వార్లందరూ కూడా கடர்முடியன் நான்கு தோழன் குனிசான்கன் ஒன் சங்கத்தை வாழாளியன் ஒருவன் అడియేనుళ్ళానే నా మనసులో పరమాత్మ ఎలా వేయించేసి ఉన్నాడు అంటే కడర్ముడియన్ పెద్ద కిరీటంతో, నాలుగు తోళన్ నాలుగు భుజములతోటి, ఒక శ్రీహస్తంతో, కునిసాన్గన్ వంపు తిరిగినటువంటి విల్లుతోటి, వన్ సంగత్తై తెల్లని పాంచజన్యం అనేటటువంటి శంఖంతో, వాళాజియా పదునైనటువంటి చక్రతాళ్వాన్తో, ఒరువన్ అడియేనుళ్ళానే నా మనసులో ప్రవేశించి పరమాత్మ ఏం చేసి ఉన్నారు అని ఆళ్వార్లు ఎప్పుడు పెరుమాళ్లను ధ్యానించినా, పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని ఎప్పుడు చెప్పినా కూడా చతుర్భుజునిగానే చెప్తూ ఉంటారు. అలాగే భట్టర్ వారు కూడా స్ఫురదభయ గదా శంఖ చక్రైర్భుజాగ్రై విశ్వస్మైతిష్టమానం, ఒక చేతిలో చక్రాన్ని, ఒక చేతిలో శంఖాన్ని, ఒక కుడి చేతితో కుడి చేతితో అభయహస్తాన్ని ప్రదర్శిస్తూ ఎడమ చేతితో గదను ధరించి విశ్వాత్ముడై వేయించేసి ఉన్నటువంటి నంబెరుమాళ్ళ వైభవాన్ని చెప్తూ స్ఫురత్ అభయగదా శంఖ చక్రై భుజాగ్రై విశ్వస్మై తిష్టమానన్ అని ఆ నాలుగు భుజములలో మన భయాన్ని తొలగించడం కోసం పాపం ఆయన ఎప్పుడూ కూడా ఆయుధాలన్నిటినీ కూడా ధరించి ఉంటాడు. తేనైవ రూపేణ చతుర్భుజేన
విశ్వరూపాన్ని చూపిస్తున్నటువంటి పరమాత్మ కృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని దివ్య చక్షువులను ప్రసాదించి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో ఆ విశ్వరూపాన్నంతటిని సందర్శించినటువంటి అర్జునుడు కృష్ణ ఇది చాలించవయ్యా, ఇంకా తేనేవ రూపేణ చతుర్భుజేన, నీకు మామూలుగా నిత్యము ఉండేటటువంటి చతుర్భుజాకారమైనటువంటి రూపం ఉంటుందే, మనోహరమైనటువంటి రూపం ఉంటుందే, ఆ రూపాన్ని మళ్ళీ నాకు ఆ రూపంలో మళ్ళీ నువ్వు నాకు సేవ సాగించాలి. తేనేవ రూపేణ చతుర్భుజ అంటే పరమాత్మకి ఎప్పుడూ కూడా ఆయన రూపం ఏమిటి అంటే చతుర్భుజములతో కూడి ఉండేటటువంటి రూపం. ఆ చతుర్భుజాలతో ఇక్కడ నంబెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. ఎలాంటివి ఆ చతుర్భుజములు? కాంతోదారై, ఆకర్షణీయంగా అందంతో విరాజిల్లేటటువంటి చతుర్భుజములు, ప్రియమైనటువంటివి ఆ చతుర్భుజములు. అంతేకాదు ఉదారై, అడిగినటువంటి వారికి అడిగినటువంటి పురుషార్థములన్నిటినీ కూడా ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి ఉదారములైనటువంటి శ్రీహస్తములు. ధర్మ అర్థ కామ మోక్షాణం దాతా దేవశ్చ చతుర్భుజ, అందరికీ కోరినటువంటి వారందరికీ కూడా ధర్మార్థ కామ మోక్షములన్నిటినీ కూడా యథేచ్ఛగా అవధి లేకుండా వాటినన్నిటినీ ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి చతుర్భుజుడుగా వేయించేసి ఉన్నాడు. మళ్ళీ అడిగినటువంటి వారికి ఆలస్యం అవ్వకూడదని 4 పురుషార్థములను 4 శ్రీహస్తాలతోటి ఇచ్చేటటువంటి వాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఎలా ఉన్నాయి? కంకణ జాకిణాంకై, స్వర్ణమయమైనటువంటి కంకణముల కడియాలు ధరించినటువంటివి ఆ చతుర్భుజములు. అంతేకాకుండా యుద్ధంలో భక్తులని రక్షించడం కోసం వారికి ఉన్నటువంటి అవరోధములను తొలగించడం కోసం ఆయన ధనుర్బాణాలు పుచ్చుకొని యుద్ధం చేసేటటువంటి సందర్భంలో ఆ ధనస్సు యొక్క అల్లెతాడు యొక్క రాపిడి చేత భుజములకి కాయలు కాసినటువంటి ఆ గుర్తులన్నీ చూస్తూ ఉంటే, ఎప్పుడో ఏర్పడినటువంటి ఆ కాయలను చూస్తూ ఉంటే ఆయన ఆశ్రిత రక్షణలో ఉండేటటువంటి వ్యామోహం, ఆశ్రితుల్ని రక్షించేటటువంటి దాంట్లో ఉండేటటువంటి ఒక వ్యామోహం తెలుస్తుంది. ఆయన భక్తుల్ని రక్షించడం కోసం ఏమేమి చేస్తాడండి? మన కోసం, మనని రక్షించడం కోసం ఆయన యుద్ధాలు చేసి యుద్ధాలలో గాయాలను పొందుతూ ఆ గాయాలు ఇప్పటికీ కూడా అలంకారంగా ఉంచుకునేటటువంటి వాడు అని చెప్తున్నారు. కాంతోదారై కంకణ జాకిణాంకై అని చెప్తున్నారు. అలం పురింద నెడం దడక్కై. అసలు ఆ శ్రీహస్తములు ఎలాంటివి అంటే ఉదారములైనటువంటి శ్రీహస్తాలు. ఎవరు ఏ అడిగినా కూడా ఇక చాలు అని ఇక చాలు స్వామి అని మనం అనుకోవాలే తప్ప అవి ఇవ్వకుండా ఉండలేనటువంటి శ్రీహస్తాలు. ఏ పురుషార్థాన్ని మనం కోరుకున్నా ఇక చాలు స్వామి నాకు అని మనం కోరుకుంటే ఆపేస్తాయే తప్ప, లేకపోతే ఇవ్వకుండా ఉండలేనటువంటి శ్రీహస్తములు. ఆజాను విలంభుజై చకాసతం జాకిణ కర్కసై శుభై చతుర్భిరాజాను విలంభిర్భుజై. ఆళ్వందారులు స్తోత్రరత్నంలో పరమాత్మ యొక్క తిరుభుజములను గురించి తెలియచేస్తూ, వింటి తాకిడి వల్ల ఏర్పడినటువంటి కాయలతోటి శోభించేటటువంటి వాడు. శుభై, అందమైనటువంటి శుభకరమైనటువంటి అందమైనటువంటి భుజములు కలిగినటువంటి వాడు. చతుర్భిర్రాజాను విలంభిర్భుజై, మోకాళ్ళ వరకు ఆజానుబాహులుగా కలిగినటువంటి భుజములు కలిగినటువంటి వారు అని ఆళ్వందారులు స్తోత్రరత్నంలో పరమాత్మ యొక్క భుజములకి మంగళాశాసనం చేసినట్టుగా ఇక్కడ దేశికుల వారు కూడా కాంతోదారై కంకణజాకిణాంకై అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. లక్ష్మీధామ్నః మృదుల పరిగై. ఇవన్నీ పైకి కనిపిస్తున్నటువంటి విషయాలండి, కానీ నిజంగా ఆయన చతుర్భుజములు ఎందుకు ఉన్నాయో తెలుసా? అదిగో లక్ష్మీదేవికి ఆస్థానమైనటువంటి ఆ వక్షస్థలానికి రక్షకంగా ఉండేటటువంటి గోడలుగా ఉన్నాయి. పరమాత్మ యొక్క వక్షస్థలం లక్ష్మీదేవికి లీలాగృహం కాబట్టి, లక్ష్మీదేవికి విలాస మందిరం కాబట్టి అక్కడ ఆవిడ హాయిగా వేయించేసి ఉంటే ఆ విలాస మందిరానికి ఆలంబన స్తంభములుగా ఉన్నాయి, వాటికి రక్షణ స్తంభములుగా ఈ చతుర్భుజములు ఉన్నాయి అనేటటువంటి విషయం. అంత అందమైనటువంటి భావన అంటే ఆ పీఠానికి, ఆ లలిత గృహానికి 4 వైపులా వాటిని రక్షించేటటువంటి గొప్ప స్తంభములు ఈ స్తంభములు.
అని చెప్తున్నారు. తుజుంబిరందు సాంగనాన్ తోయిందవాన్ అంగై, అందమైనటువంటి భుజాలలో సాంగం అనేటటువంటి ఆళ్వార్లు కూడా జా కిణాంకై అనేటటువంటి చెప్పిన చోట ఆళ్వార్లలో పొయ్యే ఆళ్వార్లు కూడా పరమాత్మ సాంగం అనేటటువంటి ధనస్సుని ధరించి ఉంటాడు. ఆ ధనస్సు అల్లెతాడు యొక్క రాపిడి చేత ఆయనకి కిణాంకములు అంటే ఆ కాయలు కాచి ఉన్నటువంటి బాహువులు కలిగినటువంటి వాడు చెప్తున్నారు. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది అంటే పూవార్ తిరుమా మఘల్ పుల్గియమార్భన్, లక్ష్మీదేవి నిత్య నివాసం చేసేటటువంటి వక్షస్థలం. ఆ లక్ష్మీదేవికి అంతఃపురమైనటువంటి వక్షస్థలం చాలా విశాలంగా చాలా భోగ్యమైనటువంటిదండి. దానికి మామూలు రక్షకాన్ని పరమాత్మ ఏర్పరచలేదు, తన భుజములనే 4 గోడలుగా రక్షకంగా ఏర్పరిచాడు. అలా 4 దిక్కులలో 4 బాహువుల్ని రక్షక గోడలుగా కోట గోడలుగా ఏర్పరిచి ఆ మధ్యలో లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం ఉంది. అలా ఆవిడ వేయించేసి ఉండేటటువంటి లీలాగృహానికి ఇవి రక్షక గోడల్లా ఉన్నాయి అనే విషయాన్ని చెప్తున్నారు. అలాంటి భుజములు లక్ష్మీధామ్న పృథుల పరిఘై, ఇక ఆవిడికి మాత్రమే ఆనందాన్ని కలిగించేటటువంటి భుజముల అంటే కాదు, లక్షితాభీతి హేతో అని మనమంతరం ఎవరైతే నంబెరుమాళ్ళను సేవిస్తారో వారి యొక్క భీతిని అంతటినీ పోగొట్టి అభీతి కలిగేటట్టుగా ఉండేటటువంటి మనకు ఉండేటటువంటి భయములన్నిటినీ కూడా తొలగించి మనకు ఒక గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటి భుజములు. ప్రపదనే పుంసాం పౌనః పుణ్యం నివారయన్ హస్తశ్రీరంగవర్ధుర్ మమ వాద్య భయముద్రిత. రంగనాథుని యొక్క అభయహస్తము, మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు, నేను మిమ్మల్ని రక్షిస్తాను. అది కూడా ఒక్కసారి ప్రపత్తి చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ ప్రపత్తి చేయవలసినటువంటి అవసరం లేదు, నేను మీకు అభయాన్ని ఇస్తున్నాను అని ఆ అభయహస్తం స్పష్టంగా చెప్తుంది. ప్రపదనే పుంసాం పౌనః పుణ్యం నివారయన్ హస్త శ్రీరంగవర్తు మామవ్యాధ అభయముద్రిత. శ్రీరంగనాథుని యొక్క అభయముద్రితమైనటువంటి హస్తము ఒక్కసారి ప్రపతనం చేస్తే చాలు, మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తున్నారు. విభీషణుడు రామచంద్రుణ్ణి శరణు వేరడానికి నేను రామచంద్రుని శరణాగతిగా వచ్చాను, తవాస్మీతి యాచతే అని నోరు తెరిచి యాచించవలసినటువంటి అవసరమైన వచ్చిందండి. కానీ ఇక్కడ పరమాత్మ ఆనాడు రామచంద్రుడిగా తాను అవలంబించినటువంటి దీక్ష, శరణాగతుల్ని రక్షిస్తాను మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన అని చెప్పినటువంటి ఆ మాటనంతటిని అవలంబిస్తున్నట్టుగా మీరు ఒక్కసారి ప్రబోధనం చేస్తే చాలు, మీకున్నటువంటి భయములన్నిటినీ కూడా నేను పోగొడతాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. అసలు పరమాత్మ కేవలం అభయహస్తమే కాదు, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధములన్నీ కూడా మన భయాలను పోగొట్టడం కోసమే. ఎక్కడ తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షించడంలో ఆలస్యం అవుతుందో ఆ ఆలస్యాన్ని సహించలేనటువంటి గుణం కలిగినటువంటి వాడు సుకుమారమైనటువంటి ఆ శ్రీహస్తాలతోటి ఎప్పుడూ ఆ బరువైనటువంటి ఆయుధములను మోస్తూనే ఉంటాడు. ఎవరైతే ఆయనని శరణు వేడుతారో, ప్రపదనం చేస్తారో, విలంబం అసహన్నివా సదా పంచాయుధీ బిభ్రతు సదా శ్రీరంగనాయక. శ్రీరంగనాథుడు పంచాయుధములను 4 శ్రీహస్తాలలో ఆయుధములను ఎప్పుడూ కూడా ధరించి సుకుమారమైనటువంటి ఆ శ్రీహస్తాలలో ఆయుధాలు ధరించి ఉండడానికి కారణం ఏమిటి అంటే విలంబం. ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో, శరణార్థులై ఉంటారో వారిని రక్షించడంలో విలంబాన్ని అసహన్నివా సహించలేనటువంటి వాడు కాబట్టి సదా పంచాయుధీం బిభ్రత్, నిత్యము ఆ ఆయుధాలన్నిటినీ కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఆయుధాలన్నిటినీ కూడా ధరించి ఉంటాడు రంగనాథుడు నంబెరుమాళ్ళు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. తనని ఆశ్రయించినటువంటి వారిని రక్షించుకోవడము అంటే తనని తాను జ్ఞానిత్వాత్మైవమే మతం. తనకిష్టమైనటువంటి వారిని, తన జ్ఞానులైనటువంటి వారిని రక్షిస్తే ఆయనకి కూడా ఆనందం కలుగుతుంది. కాబట్టి వారిని రక్షించడంలో ఏమాత్రమో ఆ ఆలస్యాన్ని సహించడానికి ఇష్టం లేకుండా నిత్యము ఆ
ఆయుధాలన్నిటినీ కూడా ధరించి ఉంటాడు. కాబట్టి లక్షిత అభీతి హేతో, లక్షిత అభీతి హేతో, మనలో భయాన్ని పోగొట్టి ఒక ధైర్యాన్ని నింపడం కోసం ఉండేటటువంటివి ఆ చతుర్భుజములు అని ఆ భుజములకి ఉండేటటువంటి విశేషణములన్నీ వేస్తున్నారు. కాంతోదారై అహమిహ భుజై కంకణ జాకిణాంకై లక్ష్మీధామ్న పృతుల పరికై లక్షితా భీతిహేతి అని 3 విశేషణములు ఇవ్వడంలో అందమైనటువంటివి, ఇవ్వడంలో అత్యంత ఔదార్యం, చతుర్విధ పురుషార్థములను ఇవ్వడంలో ఔదార్యం కలిగినటువంటివి, కంకణ జాకిణాంకై ఆభరణముల చేత విరాజిల్లేటటువంటివి, ఆభరణముల చేత విరాజిల్లుతున్నాయి అనేటటువంటి మాట చెప్పడంలోనే వాటికి మంగళాశాసనం చేస్తున్నారు. ఆనాడు హనుమ రామచంద్రుని యొక్క తిరుభుజములను చూసి ఎలా అయితే భూషణములు పెట్టుకోవలసినటువంటి ఆ శ్రీహస్తములు భూషణములు లేకుండా ఎందుకు ఇలా ఉన్నాయి అని అడిగి మంగళాశాసనం చేసినట్టుగా ఇక్కడ దేశికుల వారు కూడా కంకణ జాకిణాంకై అని చెప్పడం వల్ల ఆ వాటికి మంగళాశాసనం చేస్తూ ఆశ్రితుల్ని రక్షించడంలో ఎంత దీక్ష కలిగినటువంటివి బాహువులు, ఆశ్రితుల్ని రక్షించడంలో తనకి కాయలు కాసిన వాటిని గొప్ప గొప్ప అలంకార చిహ్నములుగా విరాజిల్లింప చేసుకునేటటువంటి కిణాంకులు. మనం చూడండి, ఏదన్నా ఒక మచ్చ మొహం మీద ఒక మచ్చ ఏర్పడితే దానిని పోగొట్టుకోవడానికి అనేక లేపనములన్నిటినీ కూడా వాడుతూ ఉంటాం. కానీ పరమాత్మ తన భక్తుల్ని రక్షించడం వల్ల ఏర్పడినటువంటి ఆ గాయములన్నిటినీ ఆభరణములుగా ధరిస్తున్నాడు. అంటే ఎంత ఇష్టమో ఆశ్రిత రక్షణ అనేటటువంటి విషయం తెలుస్తుంది. అంతేకాకుండా లక్ష్మీధామ్న పృదుల పరిగై, లక్ష్మీదేవి నిత్య నివాసం చేసేటటువంటి ఆ వక్షస్థలానికి కోట గోడలలా ఉండి వాటిని రక్షించేటటువంటి భుజములు. లక్షితా భీతిహేతి, ఆ భుజములను సేవిస్తే భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ భుజములలో ఉన్నటువంటి అభయహస్తము, అక్కడ ఉన్నటువంటి ఆయుధములన్నీ కూడా మనని రక్షించడంలో ఆలస్యాన్ని సహించలేడు రంగనాథుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటాయి. ఇవన్నీ చెప్పడం ద్వారా పరమాత్మ ఎవరైతే రంగనాథుడిని సేవిస్తారో వారికి ఇష్టప్రాప్తి, అనిష్ట రక్షకత్వము అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివారణే. కాబట్టి ఇష్టాలను అభయహస్తంతో కాంతోదారై ఇహమిహ భుజై అని చెప్పడం ద్వారా, ఉదారై అని చెప్పడం వల్ల ఇష్టమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. లక్షితా భీతి హేతో హేతి అని చెప్పడం ద్వారా మనకి అయిష్టములుగా ఉండేటటువంటి వాటిని అన్నిటినీ కూడా తొలగిస్తాడు. ఇష్టప్రాప్తి అనిష్ట నివారణత్వాన్ని అంతటినీ కూడా తెలియజేశారు. అలాంటి భుజములు కలిగినటువంటి ఆ రంగనాథుడు వర్తతే సావరోధ. అందమైనటువంటి మాట. ఎక్కడ వేయించేసి ఉన్నాడు అంటే అగ్రే కించిత్ భుజగశయన స్వాత్మనైవాత్మన సన్ అని ఆత్మన సన్ మధ్యే రంగం మమచ హృదయే వర్తతే సావరోధ. రంగనాథుడికి ముందే కొంచెం వేయించేసి ఉన్నాడండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన పెరియ పెరుమాళ్ళు వెనకాల వేయించేసి ఉన్నారు. అగ్రే కించిత్ భుజగశయన, ఒక ఆదిశేషుణ్ణి తల్పంగా చేసుకొని శయనించి ఉన్నటువంటి ఆ రంగనాథుడికి ముందే కించిత్ అగ్రే కొంచెం ముందు నంబెరమాళ్ళు వేయించేసి ఉన్నారు. ఆదిశేషుడి మీద పవళించినటువంటి రంగనాథుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు అంటే ఆ తెల్లని శేషుని మీద మరకతమణిని పొదిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక అద్భుతమైనటువంటి మరకతమణిని, నీలమేఘ వర్ణంలో ఉండేటటువంటి ఒక మణిని తెల్లని ఒక ఏనుగు దంతాలతో ఏర్పరిచినటువంటి విలువైనటువంటి వజ్రాలను భూషణాలను ఎలా దాచుకుంటూ ఉంటారంటే విలువైనటువంటి పేటికలో దాచుకుంటూ ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి ఒక నీల మణిని తెల్లని ఏనుగు దంతాలతోటి చేసినటువంటి ఒక పెట్టెలో భద్రపరిస్తే ఎంత అందంగా ఉంటుందో చూడడానికి. అంత అందంగా తెల్లని ఆదిశేషం మీద పెరియ పెరమాళ్ళు అంత అద్భుతంగా వేయించేసి ఉన్నారు. అగ్రే కించిత్ భుజగశయన. ఆ భుజగశయనునికి ముందుగా ఉన్నటువంటి వారు నంబెరమాళ్ళు. పెరియ పెరమాళ్ళకి అందరూ వచ్చి, నంబెరమాళ్ళకి దగ్గరికి అందరూ వచ్చి, అబ్బా ఈయన సౌందర్య సరస్సు అండి, సౌందర్య అమృత ప్రవాహం ఈయనని చూస్తూ మేము ఉండలేము, చూస్తూ
ఏ ఆలంబన లేకుండా నంబెరుమాళ్ళను మేము సేవిస్తూ ఉండలేము. నంబెరుమాళ్ళని సేవించాలి అంటే ఆమోద స్తంభాలని ఆలంబనగా చేసుకొని సేవించాలి, లేకపోతే సౌందర్యామృత ప్రవాహంలో మేము కొట్టుకుపోతాము అని వచ్చినటువంటి వారందరూ కూడా, భక్తులందరూ కూడా ఇదే మాట చెప్తూ ఉంటే నంబెరుమాళ్ళకు కూడా ఒకసారి అనుమానం ఒకసారి ఆశ కలిగిందట. మేము ఎంత సౌందర్యవంతులమో మేము కూడా చూసుకోవాలి అనేటటువంటి కోరిక కలిగిందట. తన సౌందర్యాన్నంతటినీ కూడా తాను చూసుకోవడం కోసం ఆయన చుట్టూతా అద్దాలను ఏర్పరచుకున్నాడు. అంటే చక్కగా తన సౌందర్యాన్ని చూసుకోవడానికి అద్దాలను ఏర్పరచుకున్నాడు. ముందు అగ్రే ఎదురుగుండా ఒక పెద్ద పెరియ తిరువడి గరుత్మంతుడు ఎదురుగుండా ఒక పెద్ద రూపంలో అక్కడ వేయించేసి ఉంటాడు. ఆ గరుత్మంతునిలో తన అందాన్నంతటినీ కూడా, ముందు వైపు ఉండేటటువంటి అందాన్నంతటినీ కూడా నంబెరుమాళ్ళు చూసి ఆనందపడిపోతూ ఉంటారు. గరుత్మంతుణ్ణి వేదాత్మ విహగేశ్వర అని చెప్తారు. కాబట్టి గరుత్మంతుడు అంటే వేదాత్ముడని, వేదస్వరూపము. వేదంలో ప్రతిపాదించేటటువంటి విషయం అంతా కూడా పరమాత్మ పెరుమాళ్ళ యొక్క విషయమే. కాబట్టి ఆ వేదాలలో వేదాత్ముడైనటువంటి గరుత్మంతుల్లో తనని తాను సేవిస్తూ తన గుణములను, తన సౌందర్యము, వేదం ప్రతిపాదించేటటువంటి విషయం ఏమిటి అంటే పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, ఆయన కళ్యాణ గుణములనే వేదం ప్రతిపాదిస్తోంది. కాబట్టి ఆ వేద స్వరూపుడైనటువంటి గరుత్మంతుడు ఒక పెద్ద మణిమకుటంతో తీర్చిదిద్దబడినటువంటి ఒక దర్పణంలా కనిపిస్తున్నాడట. కాబట్టి నంబెరుమాళ్ళు ఎదురుగుండా ఉండేటటువంటి పెరియ తిరువడిలో తన సౌందర్యాన్ని కూడా ఆస్వాదిస్తూ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. మరి వెనకాల అసలు సౌందర్యం అంటేనే నంబెరుమాళ్ళకి ఉండేటటువంటి సౌందర్యం మున్నడి కన్నా కూడా పిన్నడి సౌందర్యం చాలా భోగ్యంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. కాబట్టి వెనకాల ఉండేటటువంటి సౌందర్యాన్నంతటిని చూసుకోవడానికి ఆ వెనకాల పెద్ద పెరుమాళ్ళ, అదే ఆయన ఎలా పెద్ద సముద్రమా అన్నట్టుగా ఉండేటటువంటి ఆ పెరుమాళ్లలో తన పిన్న జగనంతటిని కూడా నంబెరుమాళ్ళు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారట. అలా అగ్రే కించిత్ భుజగ శయన, ఆ భుజగ శయనుడికి కొంచెం ముందు ఉన్నటువంటి నంబెరుమాళ్ళు. ఎందుకు కొంచెం ముందున్నారంటే తన వెనకాల సౌందర్యం అంతా కూడా పెరుమాళ్లలో ప్రతిఫలనం అవుతూ ఉంటే చూస్తూ ఆనందించడం కోసం. మరి పక్కన ఉండేటటువంటి సౌందర్యము ఎలా సేవించాలి అంటే 2 అందమైనటువంటి దర్పణాలను అక్కడ కూడా పెట్టుకున్నాడండి. ఇటువైపు శ్రీదేవి, ఇటువైపు భూదేవి అనేటటువంటి 2 అద్భుతమైనటువంటి దర్పణములు ఉంటాయి. ఆ శ్రీదేవి భూదేవి యొక్క కన్నులలో ఎప్పుడూ కూడా నంబెరుమాళ్ళ యొక్క రూపం ప్రతిఫలిస్తూ ఉంటుంది. శ్రీదేవి భూదేవి యొక్క నేత్ర సౌందర్యాన్ని చూస్తూ ఈడుపడి ఆ నేత్ర సౌందర్యంలో మునిగిపోయేటటువంటి రంగనాథుడు ఆ నేత్రాలలో ప్రతిఫలించేటటువంటి తన సౌందర్యాన్ని కూడా చూసి ఆనందిస్తూ ఉంటాడు అని భట్టర్ వారే చమత్కారంగా ఒక శ్లోకంలో చెప్తారు. అలా అగ్రే కించిత్ భుజగ శయన, పెరుమాళ్ళకి ముందు వేయించేసి ఉన్నటువంటి వారు నంబెరుమాళ్ళు. స్వాత్మనైవాత్మన సన్నా ఆత్మన సన్న, ఎవరో కాదు, ఆ రూపం నుండి, ఆ పెరుమాళ్ళ నుండి ఉద్భవించినటువంటి రూపమే ఉత్సవర్లు. ఆయన వేరు ఈయన వేరు కాదు. ఆ మూలవర్లే ఉత్సవర్లు కాదు. తన దగ్గరికి రాలేనటువంటి వారందరినీ కటాక్షించడం కోసం తానే సిద్ధపడి గర్భగృహాన్ని విడిచి అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ కటాక్షించడం కోసం తానే సిద్ధపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపము ఉత్సవర్లు. పూర్ణమిదం పూర్ణమదం అన్నట్టుగా పరమాత్మ ఎక్కడ ఏ రూపంలో వేయించేసినా పూర్ణత్వం అనేటటువంటిది అన్నిటిలోనూ సమానంగా ఉంటుంది. పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడు ఎలాంటి అప్రాకృతమైనటువంటి తిరుమేనితో వేయించేసి ఉంటారో పెరుమాళ్ళు కూడా అదే అప్రాకృతమైనటువంటి తిరుమేనితోటి వేయించేసి ఉంటారు. అందుకే జాకిణాంకై, అప్పుడెప్పుడో రామావతారంలో ధనుర్బాణాలు పట్టుకొని రామావతారంలో ఆయనకి ఆ అల్లెతాడు యొక్క రాపిడి చేత ఏర్పడినటువంటి ఆ కిణాంకములు ఇప్పటికీ కూడా మనం పెరుమాళ్లలో నంబెరుమాళ్లలో సేవిస్తున్నాము అంటే దానికి దీనికి వ్యత్యాసం లేదు. ఆ పరమపదానికి ఇప్పుడు వెళ్ళి పరమపదంలో చేసిన పెరుమాళ్ళని సేవించిన జాకిణాంకై, అక్కడ కూడా ఆయన భుజములకి అల్లెతాడు వల్ల రాపిడి వల్ల కలిగినటువంటి కిణాంకమును ఇప్పటికీ కూడా సేవించవచ్చు. కాబట్టి ఆ పరమపదంలో ఉండేటటువంటి వారు
క్షీరాబ్దిలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు, రామకృష్ణాది అవతారాలలో పరమాత్మ కింద ఈ లోకాల్లో అవతరించిన ఆ అంతర్యామిగా పెరుమాళ్ళు వేయించేసిన, లేకపోతే అర్చాతిరుమేనిగా పెరుమాళ్ళు వేయించేసిన, అందులో అర్చామూర్తులలో కూడా మూలమూర్తి, ధ్రువమూర్తి, ఉత్సవమూర్తి అనేటటువంటి వివిధ విధములుగా పెరుమాళ్ళు వేయించేసిన అన్నిటిలో ఉండేటటువంటిది ఆయనే. స్వాత్మనైవాత్మనసన్, మరొకరు కాదు స్మా, ఈయనే పెరుమాళ్లే. పెరుమాళ్లలో ఉన్నటువంటి వైభవం అంతా కూడా ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఆ పెరుమాళ్లలో ఉన్నటువంటి వైభవం అంతా కూడా ఈయనలో కూడా కనిపిస్తోంది. పాదాంబోజం, ఆ పాదార బిందములు, ఆ ఊరువులు, ఆ జంగముల ఉండేటటువంటి అతిశయము, ఆ వక్షస్థలము, ఆ తిరునాభిలో ఉండేటటువంటి సౌందర్యము, తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆ భోగ్యత, ఆ తిరుముడిలో ఉండేటటువంటి ఆ అతిశయము అంతా కూడా మాకు నంబెరుమాళ్లలో కూడా కనిపిస్తోంది అని స్వాత్మనైవాత్మనసన్ అని ఆ పెరుమాళ్ళు మా మనసులో అందంగా రాజిల్లుతున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. ఎలా వర్తతే సావరోధ, సా అవరోధ అంటే అటు ఇటు ఒక పెరుమాళ్ళు అయితే మనకి తరిగా వేయించేస్తూ ఉండి సేవను కటాక్షిస్తూ ఉంటారు. కానీ నంబెరుమాళ్ళు అలా కాదండి. అటు ఇటు రెండు హంసలను, ఆడహంసల మధ్యలో విరాజిల్లేటటువంటి ఒక మగ హంసల అద్భుతంగా మనకి సేవ సాగిస్తూ ఉంటారు. అటువైపు శ్రీదేవి, ఇటువైపు భూదేవి ఇద్దరూ కూడా వేయించేసి ఉంటే మధ్యలో నంబెరుమాళ్ళు అద్భుతంగా వేయించేసి ఉండి విరాజిల్లుతూ అలా వర్తతే సావరోధ, శ్రీదేవి భూదేవులతో పాటు వేయించేసి సేవ సాగిస్తున్నారు. అంగనామంతరే మాధవ అన్నట్టుగా అటు భూదేవి ఇటు శ్రీదేవి మధ్యలో పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. అసలు నంబెరుమాళ్ళను సేవిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఒక అద్భుతమైనటువంటి సింహాసనం మీద దేవీమారులతోటి ఇద్దరితోటి కలిసి విరాజిల్లేటటువంటి రంగనాథుడిని సేవిస్తూ భట్టర్ వారు ఒక ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకాలు అనుగ్రహిస్తారు. అందులో ఒక శ్లోకంలో రంగనాథుడిని సరస్సుగా వర్ణన చేస్తూ ఉంటారు. సౌశీల్య శీతలం అవేల కృపాతరంగ సంప్లావితాఖిలం అకృత్రిమ భూమ నిమ్నం లక్ష్మ్యా చ వాసితం అభూమ విగాహమానాః శ్రీరంగరాజమిష పద్మసరః ప్రసన్నం. శ్రీరంగరాజమిష సరహ ఎదురుగుండా రంగనాథుడిని నంబెరుమాళ్లను సేవిస్తూ, అక్కడ మాకు నంబెరుమాళ్ళు కనిపించడం లేదండి, శ్రీరంగరాజమిష పద్మసరహ ఒక పద్మ సరస్సు అక్కడ మాకు కనిపిస్తోంది. ఆ సరస్సులో మేము అవగాహిస్తున్నాము అనే విషయాన్ని చెప్తున్నారు. సరస్సులో నీరు ఉండాలి కదండి, నీరు ఉండాలి, తామర పుష్పములు ఉండాలి, అన్నీ ఉండాలి కదా అంటే అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. సౌశీల్య శీతల అవేల కృపాతరంగ సంప్లావితం. సౌశీల్యం అనేటటువంటి శీతల చల్లనైనటువంటి అవేల కృపాతరంగం, చల్లటి నీరు కలిగి ఉంటుంది ఈ సరస్సులో. సౌశీల్యము అనేటటువంటి చల్లని నీరుతోటి నిండినటువంటిది ఈ సరస్సు. ఈ సరస్సులో ఉండేటటువంటి కెరటములు ఏమిటనుకుంటున్నారా? అవేల కృపాతరంగం. అవేల అంటే గట్టులు దాటి ప్రవహించేటటువంటి ప్రవాహము అని చెప్తారు. అలా గట్టులు దాటి ప్రవహించేటటువంటి కృపాతరంగాలతో సంప్లావితం తడపబడినటువంటిది ఈ సరస్సు. అఖిలం అకృత్రిమ భూమ నిమ్నం. సహజమైనటువంటి గొప్పతనం కలిగినటువంటి, విస్తృతి కలిగినటువంటి లోకంలో ఏదైనా సరస్సుని ఏర్పరచాలి అంటే కొన్ని సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి సరస్సులు ఉంటాయి. కొన్నేమో కృత్రిమంగా ఏదో ఒక ఊరి మధ్యలో అందరూ మంచినీరు తాగడం కోసం వారి నీటి సౌకర్యార్థం కొంతమంది మహనీయులు ఊరి మధ్యలో ఒక సరస్సును నిర్మింపచేస్తూ ఉంటారు. కృత్రిమంగా ఏర్పరిచినటువంటి సరస్సు కన్నా న్యాచురల్గా సహజంగా ఏర్పడేటటువంటి సరస్సు విస్తృతంగా ఉంటుంది సహజంగా. కాబట్టి ఇక్కడ కూడా ఆయనని సేవిస్తూ ఉంటే అకృత్రిమ భూమ నిమ్నం, ఆయన
పరత్వం అంతా కూడా సూచకంగా ఆ సరస్సుతో పోలుస్తున్నారు కాబట్టి ఇది కూడా సహజమైనటువంటిది. విస్తృతమైన భూమ, చాలా విశాలమైనటువంటి సరస్సు, నిమ్నం లోతైనటువంటి సరస్సు. ఆ నంబెరుమాళ్లను సేవిస్తూ ఆయన సౌలభ్యాన్ని అనుభవిద్దాము అని వెళ్తూ పోని ఆయన వాత్సల్యాన్ని అనుభవిద్దాము. ఆ అభయహస్తం వాత్సల్యాన్ని తెలియచేస్తుంది కదా, ఆ అభయహస్తాన్ని పరిపూర్ణంగా అనుభవిద్దాము అని ఎవరైనా ఆ సరస్సులోకి దిగితే ఆ సౌశీల్యాన్ని వాత్సల్యం అనేటటువంటి గుణంలో అనుభవించేశాము పరిపూర్ణంగానే ఎవరూ చెప్పలేరు. అంత నిమ్నం లోతైనటువంటిది ఆ సరస్సు. ఎంతమంది వచ్చి ఒకేసారి సేవించినా అందులో ఉండేటటువంటి నీరు అయిపోతుందేమో అనేటటువంటి బెంగపడవలసినటువంటి అవసరం లేదు. ఆ కృత్రిమ భూమ విశాలమైనటువంటిది, విస్తృతమైనటువంటిది. ఎంతమంది కలిసి అందులో దిగితే అంత గొప్పగా అందులో ఉన్నటువంటి నీరుని ఆస్వాదించడానికి వీలుగా ఉండేటటువంటిది. కాబట్టి సౌశీల్య శీతలం అవేన కృపాతరంగ సంప్లావితాఖిలమ కృత్రిమ భూమ నిమ్నం లక్ష్మ్యా చ వాసితం అభూమ విగాహమానాః. లక్ష్మీదేవి చేత వాసితం చ. మరి సరస్సు అంటే పరిమళం కావాలి కదండి. అంటే ఆ లక్ష్మీదేవి లక్ష్మీ వక్షస్థలంలో లక్ష్మి, అటు ఇటు శ్రీదేవి భూదేవి ఉంటారు. వారి సంశ్లేషం వల్ల ఒక గొప్ప వైభవం కలిగినటువంటి నంబెరుమాళ్ళు. లక్ష్మ్యా వాసితం చ, లక్ష్మీదేవి చేత పరిమళింపబడినటువంటి సరస్సు అని చెప్తున్న సరస్సుగా పోలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి చేత పరిమళింపబడినటువంటి సరస్సు. పక్కన లక్ష్మీదేవి ఉంది కాబట్టి ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యము, స్వామిత్వము అనేటటువంటి గుణములు మనకి ప్రకటితమవుతున్నాయి. అంటే దానికి కారణం పక్కన లక్ష్మీదేవి ఉంది కాబట్టి ఆ సౌరభాన్ని మనం ఉంటాయి. పరమాత్మలో పువ్వులో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆ పువ్వు యొక్క ప్రత్యేకత ఎప్పుడూ కూడా పువ్వులో ఆ ప్రత్యేకత ఒక గొప్పతనం ఉంటుంది. కానీ ఆ పువ్వు యొక్క ప్రత్యేకతను, గొప్పతనాన్ని మనం ఎలా తెలుసుకుంటాము అంటే దాని పరిమళంతో తెలుసుకుంటాం. ఒక పద్మాన్ని తీసుకొని దాని పరిమళం ఆఘ్రాణిస్తూ ఉంటే అబ్బా ఎంత అద్భుతమైనటువంటి పరిమళం పద్మానికి ఉంది అని ఆ పరిమళాన్ని పుచ్చుకొని పద్మానికి ఉండేటటువంటి అతిశయాన్ని అంతటిని కూడా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి లక్ష్మీదేవి పక్కన ఉండడం వల్ల పరమాత్మలో ఉండేటటువంటి వాత్సల్యము, స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యము అనేటటువంటి గుణములన్నిటినీ కూడా మనం అనుభవించగలుగుతున్నాం. కాబట్టి ఆమెడే ఒక గొప్పతనాన్ని ఒక అతిశయాన్ని కలిగింపచేస్తోంది. కాబట్టి ఆ సరస్సుకి ఒక పరిమళం ఎలా అబ్బుతోంది అంటే లక్ష్మ్యా వాసితం చ, పరిమళింపబడినటువంటి ప్రసన్నం, తేట, ఎటువంటి దోషములు లేకుండా చల్లని ప్రశాంతమైన తేట నీరు కలిగినటువంటి శ్రీరంగరాజమిష, శ్రీరంగనాథుడు అనేటటువంటి పద్మసరహ, పద్మ సరస్సుని విగాహమానాహ, అవగాహన చేస్తున్నాము అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు చెప్తారు. భట్టర్ వారి దగ్గరికి నంజీయర్ అనేటటువంటి మహనీయులు ఒకసారి ఒక సందేహాన్ని అడుగుతారు. ఏమని అంటే, స్వామి, పరమాత్మ అనేటటువంటి ఒక పెద్ద సరస్సులో అవగాహించాలి అంటే మళ్ళీ తిరునామాన్ని అనుసంధానం చేయాలి అంటే దానికి ఏమైనా నిబంధనలు ఉంటాయా అనే విషయాన్ని అడుగుతారు. దానికి భట్టర్ వారు చమత్కారంగా అద్భుతంగా ఒక సమాధానం చెప్తారు. నువ్వు గంగా స్నానాన్ని చేయడానికి వెళుతున్నావయ్యా. గంగా స్నానానికి చేయడానికి వెళుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఏదైనా చిన్న కాలువలో స్నానం చేసి వెళతావా? లేదు కదా. నేరుగా వెళ్ళి గంగా స్నానంలో పవిత్రతను పొందడానికి నువ్వు గంగా స్నానం చేయడానికి వెళుతున్నావు. మళ్ళీ కొత్తగా ఏదో ఒక పవిత్రతను ఆపాదించుకొని గంగా స్నానం చేయడానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నేరుగా గంగలో వెళ్ళి స్నానం చేయవచ్చు అని చెప్తారు. అలా ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని అనుభవించేటటువంటి సందర్భంలో మళ్ళీ కొత్తగా ఒక పవిత్రత అనేది కూడా ఆపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ శ్రీరంగనాథుణ్ణి సేవించడానికి ముందు ఆ శ్రీరంగం వెళితే మనం అక్కడ రెండు నీళ్లు కలిగినటువంటి వాటిలలో అవగాహిస్తూ ఉంటాం. ఒకటేమో ఎదురుగుండా ఒకటి కావేరీం అవగాహిషీయ అని, కావేరీ నదిలో మొట్టమొదట మనం అక్కడ స్నానం చేసి పెరుమాళ్ళను సేవించడానికి వెళుతూ ఉంటాం, నంబెరుమాళ్ళను సేవించడానికి వెళుతూ ఉంటాం.
అక్కడికి నంబెరుమాళ్ళను సేవించుకోవడానికి వెళితే అక్కడ కూడా ఒక పెద్ద సరస్సు ఉంటుందండి, పద్మ సరస్సు. మళ్ళీ ఆ సరస్సులో అవగాహిస్తూ ఉంటాం. భట్టర్ వారు చెప్పినటువంటి విషయం ఎక్కడైనా మనకి అది మన అనుభవంలో ఉంటుంది. కానీ కావేరీకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం కావేరీ నదిలోనూ అవగాహిస్తాము. కావేరీ నదిలో అవగాహించిన తర్వాత పెరుమాళ్ళ సన్నిధికి వెళితే అక్కడ నంబెరుమాళ్ళు అనేటటువంటి ఇంకొక పెద్ద సరస్సులో అవగాహిస్తాం. 2 సార్లు మనం శ్రీరంగంలో అవగాహన చేస్తూ ఉంటామండి. ఆశ్చర్యము. వెళ్ళి నంబెరుమాళ్ళని సేవిస్తే అక్కడ నంబెరుమాళ్ళు కనిపించరు, ఒక పెద్ద తటాకం కనిపిస్తుంది. ఆ తటాకంలో మేము స్నానం చేస్తాము అని చెప్తున్నారు. భట్రవారే అనుగ్రహించినటువంటి శ్లోకం. ఉత్పుల్ల పంకజ తటాకమివోపయాని శ్రీరంగరాజమిహ దక్షిణ సవ్యసీమ్నో లక్ష్మీం విహార రసికామివ రాజహంసీం ఛాయామివాభ్యుదయనీం అవనీం చ తస్యాః. రంగనాథుడు అనేటటువంటి ఉత్పుల్ల పంకజ తటాకం, బాగా వికసించినటువంటి తామర పువ్వులు కలిగినటువంటి సరస్సు ఇది. నంబెరుమాళ్ళు కాదు, ఇది బాగా తామర పువ్వులతో నిండి ఉండేటటువంటి సరస్సు. ఆ తామర పువ్వులు కూడా బాగా వికసించినటువంటి సరస్సు. ఈ సరస్సులో మనకి 2 హంసలు కనిపిస్తూ ఉంటాం. లక్ష్మీం విహార రసికామివ రాజహంసీం ఛాయామివాం అభ్యుదయనీం అవనీం చ తస్యాః. లక్ష్మీదేవి అనేటటువంటి ఒక ఆడహంస సంచరించేటటువంటి ఒక విహార స్థానం అది. మరి భూదేవి ఆ హంసకి, లక్ష్మీదేవి అనేటటువంటి ఆడహంస యొక్క ఛాయ సుమ. అది కూడా అభ్యుదయని ఛాయ, తరిగిపోయేటటువంటి ఛాయ కాదు. స్నేహము అంటే సుభాషితాలలో భర్తృహరి చెప్తాడు ఎలాంటిది స్నేహం ఎలా ఉండాలి అంటే, పొద్దున పూట ఉండేటటువంటి నీడలా కాకుండా సాయంత్రం వైపు సజ్జనుల పట్ల మైత్రి ఎలా ఉంటుంది అంటే సాయంత్రపు నీడలాగా. పొద్దున ఉండేటటువంటి నీడ సమయం గడిచే కొద్దీ ఆ నీడ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ముందు పెద్దగా ఉంటుంది, సమయం గడిచే కొద్దీ మధ్యాహ్నం అయ్యే కొద్దీ ఆ నీడ తరుగుతూ కనిపించకుండా ఒకానొక సందర్భంలో కనిపించకుండా నడినెత్తిన సూర్యుడు వచ్చినప్పుడు అది కనిపించకుండా ఉంటుంది. కానీ సజ్జనుల మైత్రి అలా కాదండి. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఉండేటటువంటి నీడలా ఉంటుంది. మొదట చిన్నగా అది మొదలవుతూ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి పెద్దగా అవుతుంది. అలా సజ్జనుల పట్ల మైత్రి ఉంటుంది. మరి శ్రీదేవి భూదేవి ఇద్దరూ కూడా నంబెరుమాళ్ళని సేవిస్తూ ఉంటారు, నంబెరుమాళ్ళని ఆస్వాదిస్తూ ఉంటారు. వారి మధ్య సఖ్యత ఎలా ఉంటుంది? అభ్యుదయనీం పెరిగేటటువంటి నీడలా అంటే సఖ్యత ఉంటుంది వారిద్దరి మధ్య అనేటటువంటి విషయాన్ని కూడా అందంగా అక్కడ చెప్తారు. అలా వర్తతే సావరోధ, ఇద్దరితోటి ఉభయనాచీమారులతోటి విరాజిల్లేటటువంటి వాడు శ్రీరంగనాథుడుల సుందరీమణులతోటి ఉభయనాచీమారులతోటి ఉభయ పార్శ్వములలో నిలిచినటువంటి ఆ స్వామి యొక్క అద్భుత సౌందర్య నిధిని సేవనం చేస్తున్నారు దేశికుల వారు. అలా సేవిస్తూ మమ హృదయే వర్తతే, ఆ రంగనాథుడు నా గుండెలలో మునుముందుగా వచ్చి వేయించేసి ఆనందిస్తున్నాడు అని చెప్తున్నారు. అవర్తం అళియనో அறவத்தம் அழியனோடும் அழகிய பார்க்கடலோடும் அரவிந்த பாம்பையும் தானும் ఆగుంబడి వందు పుగొందు. పెరియాళ్వారు తిరుముజులో ఒక మాట చెప్తారు. పరమాత్మ పాలకడలలోతోనూ ఒంటరిగా రాకుండా பார்க்கடலோடும் அரவிந்தனோடும் அரவிந்த பாவையும் தானும் అగంబడి వందు పుగందు. పరమాత్మ వచ్చి నా హృదయంలో వేయించేసి ఉన్నారండి అని పెరియాళ్వార్లు చెప్తూ, ఎలా వచ్చి వేయించేసి ఉన్నాడు అంటే ఒంటరిగా రాలేదు, ఆయన వేయించేసి ఉండేటటువంటి పాల సముద్రంతో సహా వచ్చేసాడు. ఆ పాల సముద్రంలో పాన్పుగా ఉన్నటువంటి ఆ ఆదిశేషునితో సహా వచ్చేసాడు. అరవింద పావయం లక్ష్మీదేవితో పాటు వచ్చేసి అగంబడి వందు పుగుందు, నా మనసులో గూడు కట్టుకొని నిలిచిపోయారు పరమాత్మ అని. పరమాత్మ విషయంలో ఎలా అయితే చెప్పారో, పెరియాళ్వార్లు ఎలా అయితే పరమాత్మ పాల సముద్రంతో ఆదిశేషులతోటి లక్ష్మీదేవితో సహా వచ్చి నా మనసులో వేయించేసి ఉన్నారు అని చెప్పినట్టుగా మమచ హృదయే విష్ణు చిత్తుల వారు పెరియాళ్వార్ల ఎదలోనే కాదు, మమచ హృదయే
అదేమిటండి, ఎప్పుడో విష్ణు చిత్తుల వారి యొక్క హృదయంలో పరమాత్మ ఏం చేసి ఉన్నాడు కదా అంటే, ఆయన హృదయంలో మాత్రమే కాదు సుమా, మమచ నా హృదయంలో కూడా పరమాత్మ ఈ విధంగానే ఏం చేసి ఉన్నారు. ఏ విధంగా అంటే, అటు ఇటు దేవి మారులతోటి నంబెరుమాళ్ళు అనేటటువంటి ఆ రూపం చిరస్థాయిగా నా మనసులో నిలిచిపోయింది అంటున్నారు. పనిక్కడలుల్ పళ్ళిగొళ్ళై పగజవిట్టు ఓడి వందు ఎన్మనక్కడలుల్ వాయవల్ల మాయమనాళ నంబి అని చెప్పినట్టుగా మళ్ళీ ఆ ఆళ్వార్లే రెండోసారి ఎలా చెప్తారు అంటే, పనిక్కడలుల్ పళ్ళిగొళ్ళై పగజవిట్టు ఓడి వందు, ఆయన శయ్యని బెడ్డింగ్లా చుట్టేసుకొని లక్ష్మీదేవితో సహా ఓడి వందు పరుగు పరుగున వచ్చి మనక్కడలుల్ వాయవల్ల మాయమనాళ నంబి, నా మనసులో హాయిగా సుఖంగా వేయించేసి ఉన్నటువంటి హృదయ సాగరంలో ఓలలాడుతున్నటువంటి స్వామి అని ఆళ్వార్లు మళ్ళీ ఇంకోసారి పరమాత్మ ఆ విషయాన్ని చెప్పినట్టుగా దేశకుల వారు కూడా మధ్యే రంగం మమచ హృదయే, శ్రీరంగ మధ్యంలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి మమచ హృదయే, ఆయన నిద్రకు ఏమాత్రం భంగం కలగకూడదు అని ఆ శ్రీరంగంలో శయనిస్తున్నటువంటి ఆ స్వామి నా హృదయంలో కూడా నిత్య నివాసం ఏర్పరచుకొని హాయిగా ఆ శ్రీరంగంలో ఎలా అయితే ఇష్టపడి వచ్చి అక్కడ వేయించేశాడో, అక్కడ ఉన్నటువంటి దివ్య దేశం యొక్క వైభవానికి తగినట్టుగా, అక్కడ ఉన్నటువంటి రమణీయతకు తగినట్టుగా అక్కడ ఉండి తనని చేరినటువంటి వారందరినీ కటాక్షించకుండా నేను ఇక్కడ నుండి నిద్రలేవను అని ఏ విధంగా అయితే ఆ శ్రీరంగం మీద ఉండేటటువంటి ప్రీతితోటి అక్కడ వచ్చి ఎలా అయితే పెరుమాళ్ళు ఏం చేశారో మమచ హృదయే, ఆ విధంగానే నా మనసులో కూడా అలాగే వేయించేశారు. మమ హృదయే చ వైకుంఠం క్షీరాబ్ది సూర్యమండలం, అలాంటి గొప్ప గొప్ప స్థానాలలో ఉండేటటువంటి పరమాత్మ మమ హృదయే చ వైకుంఠంలో, క్షీరాబ్దిలో, సూర్యమండలంలో, సనక సనందాది మహర్షులలో, పరాంకుశ పరకాలాది పరమ భాగవతోత్తముల యొక్క హృదయంలో ఉండేటటువంటి ఆయన నా భౌతిక కాయంలో, అది కూడా ఒక చిన్న భాగమైనటువంటి అతలో అందులో కూడా ఆనందంగా రంజిల్లుతున్నాడు. పరమాత్మకి ఎంత దయ నా మీద, ఎంత అనుగ్రహము నా మీద. మమ హృదయే చ, నాలాంటి వారి యొక్క హృదయంలో కూడా అని తమ నైత్యానుసంధానం చేస్తున్నట్టుగా అక్కడెక్కడో గొప్పగా శ్రీరంగం అనేటటువంటి పరమభోగ్యమైనటువంటి చోట ఉండవలసినటువంటి వాడు ఈనాడు ఇక్కడ కూడా నా హృదయంలో కూడా విరాజిల్లుతున్నాడు. వైకుంఠంలో, క్షీరాబ్దిలో, సూర్యమండలంలో, శ్రీరంగంలో, సనక సనందాది మహర్షులు, భాగవత ఆళ్వార్లు లాంటి మహనీయుల యొక్క హృదయంలో ఉండేటటువంటి ఆ స్వామి నా హృదయంలో కూడా వచ్చి వేయించేసి ఉన్నాడు. ఎంత దయనా మీద అని అందంగా ఇక్కడ చక్కగా తెలియచేస్తున్నారు. అలా మధ్యే రంగం మమచ హృదయే వర్తతే సావరోధ, అలా శ్రీరంగంలో అక్కడ భోగ్యాతిశయంతో వేయించేసి ఉండేటటువంటి రంగనాథుడు నా హృదయంలో వచ్చి వేయించేసి ఉంటున్నాడు అని అందంగా చెప్పారు. ఇలా మొదటి శ్లోకం నుండి ఇప్పటి వరకు చెప్పినటువంటి శ్లోకంతో వారు ఏదైతే దేన్నైతే కోరుకొని ఈ స్తోత్రాన్ని అనుగ్రహించారు, ఏ అనుభవాన్ని అనుభవిస్తూ ఆ స్తోత్రాన్ని అనుభవించారు, ఆ అనుభవం పరిపూర్ణమైంది అనేటటువంటి విషయాన్ని అందంగా చివరిలో మమచ హృదయే అని చెప్పినటువంటి విషయంలో మనకు అర్థమవుతోంది. ఏమని చెప్పారు మొదటి శ్లోకంలో? అంతర్జ్యోతి కిమపి యమినాం అంజనం యోగ దృష్టే చింతారత్నం సులభమిహన సిద్ధి మోక్షానురూపం దీనానాథవ్యసన సమనం దైవతం దైవతానాం దివ్యం చక్షు శృతి పరిషదాం దృశ్యతే రంగమధ్యే. శ్రీరంగ మధ్యంలో కావేరి, ఉభయ కావేరి మధ్య దేశమైనటువంటి శ్రీరంగంలో అంతర్జ్యోతి కిమపి యమినాం, మహనీయుల మనస్సులో జ్యోతిలా ప్రకాశించి గొప్ప తేజస్సుతో ప్రకాశించేటటువంటి తత్వం ఏదైతే ఉందో, యోగి హృదయాలలో విరాజిల్లేటటువంటి భక్తి సిద్ధాంజనంగా ఉండి భక్తి యోగాన్ని ప్రసాదించేటటువంటి మహనీయులకి భక్తి యోగాన్ని ప్రసాదించి తనని తాను అనుభవించేటటువంటి ఒక అంజనం ఏదైతే ఉందో, చింతారత్నం గొప్ప కోరికలను మోక్షాన్ని కూడా ప్రసాదించేటటువంటి చింతారత్నమైనటువంటి తత్వం ఏదైతే ఉందో, దీనానాద వ్యసన సమనం అనన్య గతికులు ఆకించనలు అయినటువంటి మహనీయుల యొక్క
వ్యసనాన్నంతటిని తొలగించేటటువంటి తత్వం ఏదైతే ఉందో, దైవతం దైవతానాం, నిత్య సూర్యులకి కూడా నిర్వాహకుడైనటువంటి తత్వం ఏదైతే ఉందో, శృతి పరిషదాం దివ్యం చక్షు, శృతులకి గొప్ప నేత్రమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని దృశ్యతే రంగ మధ్య, శ్రీరంగం ఉభయ కావేరి మధ్యలో శ్రీరంగంలో మేము సేవిస్తున్నాము అని చూడడం మొదటి శ్లోకంలో చెప్పారు, సేవించడం మొదటి శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు చివరి శ్లోకంలోకి చివరి శ్లోకంలోకి వచ్చేసరికి ఏదైతే తత్వము మేము మధ్యే రంగం, ఆ మధ్య శ్రీరంగంలో ఏదైతే సేవించామో ఆ తత్వము మమ చ హృదయే, మధ్యే రంగం వర్తతే మమ చ హృదయే చ, ఆ శ్రీరంగ మధ్యంలో ఏం చేసి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తత్వము ఈనాడు నా మనసులో కూడా హృదయంలో కూడా విరాజిల్లుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం వల్ల ధ్యానానికి చివరికి ధ్యానానికి ఉండేటటువంటి ఫలం ఏమిటి అంటే, ఏదైతే భగవత్ స్వరూపాన్ని, భగవద్ రూపాన్ని, భగవత్ సౌందర్యాన్ని, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఏదైతే మన మనసులో సాక్షాత్కరింప చేసుకోవాలి అని మనం భావన చేస్తున్నామో, ఆ దివ్యమంగళ విగ్రహం సాక్షాత్కరిస్తే ఆ ధ్యానానికి ఒక సఫలత ఏర్పడుతుంది. కాబట్టి అంతర్జ్యోతికి కిమపి యమినాం దృశ్యతే రంగమధ్యే అని చెప్పినటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది ఇప్పుడు మమ చ హృదయే వర్తతే సావరోధ అని పూర్తి చేస్తున్నారు. ఆరంభమేమో గొప్పదైనటువంటి తత్వం, మహనీయుల హృదయంలో ఉండేటటువంటి తత్వం, నిత్యసూరుల చేత సేవింపబడేటటువంటి తత్వాన్ని శ్రీరంగ మధ్యంలో సేవిస్తున్నాను అని ఆరంభం చేసి, ఆ సేవించినటువంటి తత్వం ఏదైతే ఉందో భగవద్ అమోఘమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉందో అది ఈనాడు నా మనస్సులో చిరస్థాయిగా సాక్షాత్కరింపబడింది. కన్ను మూసినా కన్ను తెరిచినా నా హృదయంలో ఏదైతే నేను సేవించానో ఆ రూపాన్ని నేను ఇప్పుడు నా మనస్సుతో సేవించగలుగుతున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. మనం కూడా ఏదైనా ఒక చోటికి పెరుమాళ్ళని సేవించడానికి సన్నిధికి వెళితే కొన్నిసార్లు కళ్ళు మూసుకొని సేవిస్తూ ఉంటాం, కళ్ళు తెరుచుకొని సేవిస్తూ ఉంటాం. కళ్ళు తెరిచి సేవించినటువంటి ఆ రూపం కళ్ళు మూసితే హృదయంలో ఆ రూపం భాషిస్తోందా భాషించట్లేదా అనేటటువంటి విషయం ఎప్పుడు పరిపూర్ణంగా ఒక తృప్తితోటి పరమాత్మని సేవించాము అనేటటువంటి భావన ఎప్పుడు కలుగుతుంది అంటే, కళ్ళతోటి సేవించినటువంటి ఆ రూపం కన్నులు మూసుకుంటే హృదయ సరస్సులో గనక ఆ రూపం ప్రతిఫలిస్తే అప్పుడు మనం సేవించినటువంటి దానికి ఒక సార్థకత కలుగుతుంది. అలా పరమాత్మ రంగనాథుడిని సేవించినటువంటి దేశకుల వారు ఆ రంగనాథుని యొక్క రూపాన్ని మనసులో నిలుపుకోగలిగారు, పరమాత్మ కటాక్షం చేత నిలుపుకోగలిగారు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని లోపల బయట అంతటా వ్యాపించినటువంటి ఆ నారాయణ తత్వాన్ని మనసులో నిలుపుకోగలిగారు. దానికి ఆలంబన ఏమిటి అంటే, అదిగో భగవద్ రూపము అర్చా తిరుమేనియే, అంతటా వ్యాపించినటువంటి ఆ తత్వాన్ని మనసులో నిలుపుకోవడానికి ఆలంబనగా ఉండేటటువంటి ఒక చక్కటి ఉపాయము. రంగనాథుని యొక్క పాదార విందములను సేవించి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించి ఆ దివ్యమంగళ విగ్రహం పట్ల, ఆయన పట్ల, అర్చామూర్తి పట్ల ఒక ప్రీతి ఎప్పటికి కలుగుతుంది అంటే, దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ హృదయంలో ఆ మూర్తిని నిలుపుకొని నిత్యము నిరంతరము ఆ మూర్తిని అనుభవిస్తూ ఆ మూర్తిలో ఉన్నటువంటి కళ్యాణ గుణములన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ ధ్యానం చేయడం వల్ల ఆ భగవద్ పెరుమాళ్ళ పట్ల ఒక ప్రీతి అనేటటువంటిది ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ, కాబట్టి నిత్యము కూడా శ్రీరంగం వెళ్ళి పెరుమాళ్ళను సేవించేటటువంటి ప్రయత్నం చేయండి. నమ్మెరుమాళ్ళు అంటే நம்முடைய పెరుమాళ్ళని మనవాళ్ళ మామూలు వ్యాఖ్యానంలో, దీనికి వ్యాఖ్యానం కాదు, భయమంత్రంలో ఉండేటటువంటి ప్రకరణంలో పిళ్ళై లోకాచార్యుల వారు అనుగ్రహించినటువంటి నంబెరుమాళ్ పక్కలే కానలాం, స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యం అనేటటువంటి గుణములు ఎక్కడ మనం చక్కగా చూడొచ్చు అంటే నంబెరుమాళ్ళ విషయంలో మనం సేవించవచ్చు అని చెప్పినటువంటి ఒక సూత్రానికి, ఒక శ్రీ సూక్తికి మనవాళ్ళ మామూలు వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ నంబెరుమాళ్ళు అంటే అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళే కాదు, నమ్మోడయ పెరుమాళ్ళు, మన తిరువారాధనలో ఉన్నటువంటి పెరుమాళ్లలో కూడా ఈ స్వామిత్వము, వాత్సల్యము, సౌశీల్యము, సౌలభ్యము అనేటటువంటి విషయములు
సేవించవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. కాబట్టి మనము ఆరాధన సమర్పించేటటువంటి మన ఆరాధనను ప్రీతితోటి స్వీకరించేటటువంటి పెరుమాళ్ళ యొక్క రూపాన్నైనా మన మనసులో ప్రతిఫలం ముంచుకునేటటువంటి ఒక ప్రయత్నం మనం తప్పక చేయాలి. దానికి అది ఎలా సాధ్యపడుతుంది అంటే నిత్యము ఆ పెరుమాళ్ళను సేవిస్తూ 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 ఆ ప్రతి దివ్య అవయవంలో ఉండేటటువంటి సౌందర్యాన్ని అతిశయాన్ని ఆస్వాదిస్తూ 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 నిత్యము కూడా భావన చేస్తూ ఉంటే ఆ రూపం మన పెరుమాళ్ళ మన ఆరాధనను దయతో ప్రీతితోటి స్వీకరించేటటువంటి పెరుమాళ్ళ యొక్క రూపం మన మనసులో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా వేంచేసి ఉంటుంది. తద్వారా మనకి తెలియకుండానే ఆ మూర్తి మీద ఒక ప్రేమ, ఆ తత్వం మీద ఒక ప్రేమ అనేటటువంటిది, ప్రీతి అనేటటువంటిది కలుగుతుంది. అప్పుడు ఎలా అయితే మహనీయులు పరమాత్మ యొక్క సౌందర్యాన్ని కళ్యాణ గుణములను చూసి అయ్యో ఆయనకి ఎక్కడ ఏం కలుగుతుందో అనేటటువంటి ఒక వ్యాకులతతోటి ఆయన ఎప్పుడూ నిత్యము సుఖంగా ఉండాలి, ఆయన బాగుండాలి అని ఎలా అయితే మంగళాశాసన తత్పరులుగా ఉండి నిత్యము మంగళాశాసనం సమర్పిస్తారో అప్పుడు మనం కూడా మన పెరుమాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉండాలి, వేయించేసి ఉండాలి అని మనం కూడా నిత్యము పెరుమాళ్ళకి మంగళాశాసనం సమర్పించి ప్రీతితోటి మంగళాశాసనం, ఆ ప్రీతి మనల్ని తోస్తూ ఉంటే మంగళాశాసనం